Hello, my dear viewers. Welcome to my channel English Made Easy. గత కొన్ని వీడియోల నుంచి మనం యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్లోకి మార్చి వాటిని మనం తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి అనువయించుకొని ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి విషయాన్ని మీకు తెలియదు. చాలామంది ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో ఎందుకండి అని అనుకోవచ్చు. పర్ఫెక్ట్ స్పీకర్ అవ్వాలంటే, చక్కగా మాట్లాడగలగాలంటే అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అనేటటువంటిది, డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది, టెన్స్, అది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా తెలియాలి. ఏదో మాట్లాడతామంటే ఎంత పెద్దగా అవసరం లేదు. అందుకేనేమో చాలామంది వ్యూస్ చాలా ఇంట్రెస్ట్ చూపించడం చాలా తక్కువ వస్తున్నాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఇంట్లో పిల్లలు చదివేవాళ్ళు ఉండొచ్చు. వాడు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అని ఇబ్బంది పడుతున్నాను కాదురా, ఇలా రూల్స్ ఉన్నాయి, మనం చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. సో ప్రతిదీ కూడా మనకి అన్నీ ఈజీగా ఉంటే, అన్నీ ఉపయోగకరంగానే ఉండాలనేటటువంటి ఉపయోగకరమే. ఇది గ్రామటికల్గా ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కనుక దయచేసి అందరూ చూడండి, చూడటంలో తప్పేం లేదు. కనుక మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చూసాం. ప్రజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూ కూడా చూసాం మనం. ఎందుకంటే ఈ వెర్బల్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట, టెన్స్లను బట్టి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు మనం పర్ఫెక్ట్ అని చూస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అనగానే మనకు ఖచ్చితంగా ప్రజెంట్ అనుకోండి జస్ట్ కంప్లీట్ అయినటువంటి క్రియలు, పాస్ట్ టెన్స్ అనుకోండి ఒక నిర్దిష్ట సమయంలో పూర్తయినటువంటి క్రియలు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనుకోండి భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తయ్యేటటువంటి క్రియలని అర్థం అనమాట. మామూలుగానే సహజంగా యాక్టివ్ ప్యాసివ్ చేయాలంటే మనకు కంపల్సరీగా 3 ఉండాలి: సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు. ఎగ్జామినేషన్లో అవి లేకుండా ఇవ్వడం మనకి. సో వాటిని కొంచెం సహజంగా 5 రూల్స్ మామూలుగానే ఉంటాయి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాయటం, వెర్బ్ యొక్క బీ ఫార్మ్ రాయటం, వెర్బ్ యొక్క 3వ రూపం రాయటం, బై పెట్టుకోవటం, ఇవన్నీ కామన్ అన్నిటికీ. కాకపోతే నిన్న చూసే మనం ఫస్ట్ మనం ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్లో మనకి బీ ఫార్మ్స్ కింద ఈజ్, వజ్, ఆర్ వచ్చు. కంటిన్యూస్ టెన్స్లకు అవి అవసరం లేదు, బీయింగ్ అనేది వచ్చింది అన్నిట్లో కూడా. ఇప్పుడు పర్ఫెక్ట్లో ఏంటి వస్తుందో చూద్దాం మనం. పర్ఫెక్ట్ అంటే జరిగిపోయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో యాక్టివ్ వాయిస్ ఇవి మనకు తెలుగులో కూడా ఉంటాయి అని చెప్పాను. అపద్ధర్మ క్రియ, సపద్ధర్మక క్రియ అని వాటిని అంటారు అనమాట. అంటే ఒక వాక్యాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే ఒక విధంగా మాట్లాడతాం, ఇంకో విధంగా కూడా మాట్లాడడం. నేను ఒక పండు తిన్నాను, ఒక పండు నా చేతి తినబడింది, 2 రకాలుగా చెప్తాం కదా. అదే మనకి యాక్టివ్ వాయిస్. సహజంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏముంటుంది? రవి హ్యాస్ కంప్లీటెడ్ హిజ్ హోంవర్క్. రవి అనేటటువంటి అతను హ్యాస్ కంప్లీటెడ్ అంటే ఎప్పుడో కాదు, జస్ట్ చాలా రీసెంట్గా, లేకపోతే ఇప్పుడే ఏం చేశాడు? హిజ్ హోంవర్క్, అతని యొక్క హోంవర్క్ని కంప్లీట్ చేశాడు. సో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. హ్యాస్ కంప్లీట్ అనేటటువంటిది వెర్బ్ ఉంది. సహజంగా పర్ఫెక్ట్లో ఎప్పుడు కూడా హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి ఇక్కడ, ఇది బీ ఫార్మ్స్ కింద. ఇక వెర్బ్ ఆల్రెడీ 3వ రూపంలో ఉన్నదే ఇస్తాడు. పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా V3 ఉంటుంది ఇందులో కంపల్సరీగా. సో ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్టు. మనం చేయటానికి ఇంకే అభ్యంతరం ఏమీ లేదు, చేసేయచ్చు ఫ్రీగా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? హిజ్ హోంవర్క్. హిజ్ అంటే ఇతని యొక్క, రవి యొక్క అని అనమాట. హిజ్ హోంవర్క్. ఇక్కడ రవికి హ్యాజ్ వచ్చింది, హిజ్ హోంవర్క్ కూడా హ్యాజే వస్తుంది. బహువచనాలు అయితే హ్యావ్ వస్తుంది. ఐకి, వీకి ఐ హ్యావ్, షీ హ్యావ్. ఇక్కడ హ్యాజ్ ఎప్పుడు వస్తుందంటే చూడండి, రవి హ్యాజ్, హిజ్ హోంవర్క్ హ్యాజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాయ్స్ హ్యావ్, అదేవిధంగా పీపుల్,
హ్యావ్. ఇలా బహువచనప్పుడు వచ్చిన హ్యావ్ వస్తది. ఏకవచనాలు వచ్చినప్పుడు హ్యాస్ వస్తది. దాని గురించే మనం వరి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్‌ది అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి హిజ్ హోంవర్క్ అనేది తీసుకొచ్చి పెట్టాము. తర్వాత హ్యాస్ మామూలే హెల్పింగ్ వెర్బ్ కింద. కాకపోతే ఇది V3లో పాస్ట్ పర్ఫెక్ట్. దాన్ని మూడో వెర్బ్ ఉపయోగించాడు కనుక బీన్ అనేది అదనంగా పెట్టుకోవాలి. ప్రతి దానికి కూడా. ఎప్పుడైనా పర్ఫెక్ట్ అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యాస్. ఇక్కడ కూడా హ్యాస్ ఉంది. కానీ ఇక్కడ హ్యాడ్ వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వదు. తర్వాత చూద్దాం. హిజ్ హోంవర్క్ హ్యాస్ బీన్. ఈ బీన్ అనేటటువంటిది మాత్రమే అదనంగా చేర్చుకోవాలి మనం. తర్వాత ఆల్రెడీ కంప్లీటెడ్ మూడో రూపంలోనే ఉంది కనుక హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై రవి. ఈ బై అనేటటువంటిది కంపల్సరీగా మనం ప్యాసివ్లో కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ఏం లేదు, 5 రూల్స్ ప్రతిదానికి కామనే. కాకపోతే ఇచ్చినటువంటి వాక్యం పర్ఫెక్ట్‌లో ఉంది కనుక దానికి అదనంగా మనం ఏం చేసుకోవాలి? బీన్ అనేటటువంటి దాన్ని మనం ఇంకో ఉదాహరణ రాద్దాం. ఇది ఈ ప్రెజెంటే. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఇది. బాయ్స్ హ్యావ్ ఈటెన్ సప్పర్ ఎర్లీ. ఇక్కడ మనకి ఏది ఉదాహరణ అనేది మెయిన్ కాదు మనకి. రాయిస్తున్నాం కనుక మనం ఇక్కడ బాయ్స్ అనేది బహువచనం కనుక హ్యావ్ వచ్చింది. హ్యావ్ అంటే హెల్పింగ్ వెర్బ్. ఈటెన్, ఏట్ ఈటెన్ V3లో ఉంది. ఎప్పుడైతే హ్యావ్ హ్యాస్ వచ్చి V3 ఉందంటే అది పర్ఫెక్టే. కానీ హ్యావ్ ప్రజెంట్ కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్. బాయ్స్ హ్యావ్ ఈటెన్ సప్పర్ ఎర్లీ. వాళ్ళు ఏం తిన్నారు? సప్పర్ తిన్నారు. ఇది ఆబ్జెక్ట్. తిన్నది ఎవరో? బాయ్స్ కనుక ఇది సబ్జెక్టు. ఏం చేశారు? ఇప్పుడే తిన్నారు అని. ఇది వెర్బ్ అనమాట. ఇప్పుడు మనం చేయాలంటే ఈ ఎర్లీ తర్వాత ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనుకుంటే సప్పర్. చూడండి, ఇక్కడ బాయ్స్ కనుక హ్యావ్ వచ్చింది. సప్పర్ అనేది ఏకవచనం కనుక మళ్ళీ ఇక్కడ హ్యాస్ వస్తుంది. అది కొంచెం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంటే హెల్పింగ్ వెర్బ్ పెట్టాం. ఆల్రెడీ హ్యాస్ మనం ఏం పెట్టుకోమన్నాం? అదనంగా బీన్ అనేది పెట్టుకోవాలన్నాం. సప్పర్ హ్యాస్ బీన్. ఆల్రెడీ ఈటెన్ అని ఉంది. దీన్ని దించేయటమే. ఈటెన్ బై బాయ్స్ ఎర్లీ. సహజంగా సప్పర్ అంటే రాత్రి భుజించేటటువంటి దాన్ని మనం సప్పర్ అంటాం. ఉదయం దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. మధ్యాహ్నం దాన్ని లంచ్ అంటాం. ఏదన్నా విందు కార్యక్రమాలకు వెళ్ళేదాన్ని దాన్ని డిన్నర్ అనాలి. అంతేగాని అన్నిటికీ డిన్నర్ అని పెట్టుకోకూడదు. ఎవరన్నా పిలిస్తే విందు భోజనాలు దాన్ని డిన్నర్ అంటాం, మధ్యాహ్నం దాన్ని లంచ్ అంటాం, రాత్రిపూట దాన్ని సప్పర్ అంటాం. ఎర్లీగా తినేశారు పిల్లలు. ఇదే హాస్టల్లో ఉండే పిల్లలు అయి ఉంటారు. సప్పర్ హ్యాస్ బీన్ ఈటెన్ బై బాయ్స్ ఎర్లీ. రోజు 8, 8:30 తింటారు అనుకోండి. ఈరోజు 6కే తినేసి ఉంటారు. ఏదో పని ఉందో లేదా ఏదో ఉండి. ఓకేనా? ఈ విధంగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్, ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్. చూడంగానే మనకి ఏది యాక్టివ్ ప్యాసివ్ అని తెలియాలంటే బండ్ల గుర్తు ఒకటే. బై కానీ ఉంటే అది ప్యాసివ్. ఇక్కడ లేదు. ఇక్కడ కూడా ఉంది మళ్ళీ హ్యాస్ బీన్ ఈటెన్ బై ఇక్కడ ఉంది. సో ఇది ప్యాసివ్. పైగా ఇన్ని వెర్బల్లో యాక్టివ్లో ఉండవు. ఈజ్ హోంవర్క్ రవి హ్యాస్ కంప్లీటెడ్ రెండే ఉన్నాయి. ఎక్కడ చూడండి ఆన్సర్ రాసేటప్పుడు ఈజ్ హోంవర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇలా 3 వచ్చినాయి అంటే అది ప్యాసివే. యాక్టివ్లో కంటే ఎక్కువగా వస్తాయి. సో ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని యాక్టివ్ వాయిస్ మనం ప్యాసివ్లోకి ఎలా మార్చాలో చూసాం. 2 ఉదాహరణలు తీసుకోవటం ద్వారా తెలుసు. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దాం. ఏం లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ బాగా అర్థమైతే పాస్ట్ పర్ఫెక్ట్ ఈజీయే.
పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే గతంలో ఒక పర్టికులర్ టైంలో నిర్దిష్టమైన ఐ వెంట్ టు కాలేజ్, నేను వెళ్ళాను కాలేజీకి, ఎప్పుడు వెళ్ళానో తెలియదు, పాస్ట్ టెన్స్ అది వెంటనే ఉంది కనుక. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ అన్నాం అనుకోండి, దాని పక్కన టైం రావాలి. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ లాస్ట్ మంత్ గత నెలలో అని. సో ఒక నిర్దిష్టమైనటువంటి టైం కానీ ఉన్నట్లయితే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అని అంటాం. సహజంగా పర్ఫెక్ట్ అనగానే మూడవ రూపంలో ఉన్న వెర్బ్ రావాలి. హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తే అది ప్రజెంట్. ఈ హ్యావ్కి హ్యాస్కి రెండిటికి హ్యాడ్ అనేది పాస్ట్ నుంచి వస్తుంది కనుక పాస్ట్ పర్ఫెక్ట్ ఇక్కడ ఉన్న దాన్ని బట్టే. సో ఇండియా హ్యాడ్ వన్ వరల్డ్ కప్ ఇన్ 1983. క్రికెట్ వరల్డ్ కప్ 1983లో గెలిచింది. అది ఖచ్చితంగా టైం ఇచ్చాడు ఇక్కడ, అందుకనే హ్యాడ్ వన్ అన్నాం. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్. ఈ వన్ అనేటటువంటిది V3, విన్ వన్. చూడంగా ఇది యాక్టివ్ వాయిస్, బై లేదు కనుక. సో ఇక్కడ ఇది సబ్జెక్టు. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంటుంది చేయగలం, ఉందో లేదో చూద్దాం. సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ రెండు ఉన్నాయి, ఓకే. ఏంటి గెలిచారు? వరల్డ్ కప్, ఓకే. ఆబ్జెక్ట్ ఇది అనవసరం, అది ఎప్పుడు గెలిచారు అనేది మనకి ఇందులో వస్తుంది. చూద్దాం. వరల్డ్ కప్ ఇక్కడ హ్యాడ్ వచ్చింది కనుక ఇక్కడ కూడా హ్యాడ్. అది ఏకవచనమైనా బహువచనమైనా వరల్డ్ కప్ హ్యాడ్, వరల్డ్ కప్స్ హ్యాడ్, పీపుల్స్ హ్యాడ్, బాయ్స్ హ్యాడ్, అన్నిటికీ హ్యాడే వస్తుంది. వరల్డ్ కప్ హ్యాడ్ కాదు, ఏం పెట్టుకోమని అదనంగా బీన్ పెట్టుకోవాలి. హ్యాడ్ బీన్. ఈ వన్ అనేది ఆల్రెడీ మూడో రూపంలోనే ఉంటుంది. సో హ్యాడ్ బీన్ వన్ బై ఇండియా ఇన్ 1983. బై వచ్చింది కనుక ఇది ప్యాసివ్ వాయిస్ అయిన. ఇండియా 1983లో వరల్డ్ కప్ గెలిచినది. వరల్డ్ కప్ ఇండియా చేత 1983లో గెలవబడినది. అదే ట్రాన్స్లేషన్. అలా అన్నా ఇలా అన్నా మీనింగ్ మారకూడదు. ఎప్పుడైనా మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం సెంటెన్స్ని, యూ షుడ్ నాట్ చేంజ్ ద మీనింగ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తాం. ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్, ఐ సెడ్ దట్ ఐ వాజ్ గోయింగ్. అక్కడ ఇక్కడ కూడా సేమ్ రావాలి. యాక్టివ్ ప్యాసివ్లో రాసిన, డైరెక్ట్ ఇండైరెక్ట్లోకి మార్చిన, సింపుల్ ప్రజెంట్ అదే సింపుల్ సెంటెన్స్ని దేంట్లోకి మార్చిన అర్థాలు మాత్రం మారకూడదు ఎట్టి పరిస్థితుల్లో, అదనమాట. సో ఇక్కడ కూడా అంతే. ఇది యాక్టివ్ వాయిస్, ఇదేమో ప్యాసివ్ వాయిస్. సింపుల్గా ఒకటి బండ గుర్తు ఏంటంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉంటేనే చెయ్యగలము. అదొకటి బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చేద్దాం. ఫాదర్ హ్యాడ్ గెట్ గాటన్. కొంతమంది గెట్ గాట్ అంటారు. గెట్ గాటన్. ఫాదర్ హ్యాడ్ గాటన్, మనం గాటన్ పెట్టుకుందాం. ఇది దీని బదులు గాటన్ పెట్టుకున్నా కరెక్టే. ఫాదర్ హ్యాడ్ గాటన్ ప్రమోషన్ ఇన్ 1994. నాన్నగారు ప్రమోషన్ పొందారు. ఎప్పుడు? 1994లో. ఇప్పుడు ఎప్పుడైతే హ్యాడ్ ఉందో పర్ఫెక్ట్, ఈ మూడో రూపం ఉందో పర్ఫెక్ట్ టెన్స్. ఖచ్చితమైన టైం ఇచ్చాడు 1994 అని. సో ఇప్పుడు ఏంటి పొందిన వాళ్ళు ఫాదరు, హ్యాడ్, ఇదంతా సబ్జెక్ట్ మొత్తం కలిపి ఏం పొందారు? ప్రమోషన్ పొందారు కనుక ఆబ్జెక్ట్ అది టైం చూపిస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలి? ప్రమోషన్ ఇక్కడ హ్యాడ్ ఉంది కనుక ఇక్కడ కూడా హ్యాడే. హ్యాడ్ బీన్ పెట్టుకున్నాం. ఈ గెట్ గాట్ అని మూడు ఏ రూపాలు కనుక మనం గాట్ పెట్టుకోవచ్చు, గాటన్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా పర్లా. గాటన్ బై ఫాదర్ ఇన్ 1994. ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లు చూసాము, పాస్ట్ పర్ఫెక్ట్లు కూడా చూస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ చూస్తే
పాస్ట్ పర్ఫెక్ట్ పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే ఉంటుంది. ఇక మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇదే ఈ షల్ విల్లులు ఎప్పుడైతే ఉంటాయో అది ఫ్యూచర్. ఎప్పుడైతే హ్యావ్ వచ్చి స్టడీడ్ మూడో రూపం ఉందో పర్ఫెక్ట్. అంటే ఇది ఫ్యూచరు, ఇది పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? భవిష్యత్తులో ఒక నిర్దిష్ట కాలంలో జరిగే క్రియ. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగిన క్రియ. పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరిగిన క్రియ. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటి? భవిష్యత్తులో. ఇప్పుడు చూడండి ఇక్కడ, సిస్టర్ షల్ హ్యావ్ స్టడీడ్ MBA ఇన్ 2029. 2029లో సిస్టర్లో MBA చదువుతారు అని భవిష్యత్తును సూచించింది. ఇక్కడ ఇది సబ్జెక్ట్ సిస్టర్. షల్ హ్యావ్ స్టడీ, ఇది అంత చూడండి ఎంత పెద్ద వెర్బ్ వచ్చిందో. ఇదంతా వెర్బే. ఏ వెర్బై అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది చదివేదేంటి? MBA. ఇది అది మనకు అనవసరం. సో MBA షల్ కదా, షల్ అని పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో షల్ వెళ్ళి పెద్ద ఎవరో పాటించట్లేదండి. సహజంగా ఇది వరకు ఏంటంటే వీ షల్ పెట్టుకునేవాడు. ఐ షల్ గో, వీ విల్ ప్లే అని. ఇప్పుడు విల్ అనేటటువంటి మిగతా వాటికి అన్నారు, కానీ వీ కూడా అదే యూ కూడా షల్ పెట్టేస్తున్నారు. అదే పర్వాలేదు. లేదు, MBA విల్ హ్యావ్. ఇక్కడ షల్లో విల్ ఏదైనా ఒకటే, హ్యావ్గానే ఉంది. కాకపోతే ఏం పెట్టుకోవాలి? పర్ఫెక్ట్లో బీన్ అనేది పెట్టుకోవాలన్నాను నేను. MBA విల్ హ్యావ్ బీన్ ఆల్రెడీ స్టడీడ్ అనేది మూడో రూపంలోనే ఉంది కనుక స్టడీడ్ బై ఎవరో సిస్టర్ ఇన్ 2029. మీరు హ్యావ్ బీన్ స్టడీడ్, ఈ స్టడీడ్ అనేది పాస్ట్ టెన్స్గా ఉంది కదండి, భవిష్యత్తు ఏమో 2029, ఇది ఎలా చదివేస్తుందండి అని అనుకోవచ్చు. ఇది స్టడీడ్ అనేది పర్ఫెక్ట్ అని తెలియజేస్తుంది. ఈ షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్లో అంటే ఫ్యూచర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో కంప్లీట్ అవుతుంది. అంతేగాని స్టడీడ్ అని ఉందని కానీ మన ఒట్టి స్టడీడ్ అని ఉందనుకోండి, ఇదంతా లేకుండా MBA స్టడీడ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఇది పాస్ట్ టెన్స్ కింద అనుకోవచ్చు. ఇన్ని ఉన్నాయి. ఈ పైగా విల్ షల్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ని తెలియజేస్తాయి. హ్యావ్ బీన్ పర్ఫెక్ట్ అని తెలియజేస్తాయి. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట కాలంలో కంప్లీట్ అవుతుంది అని ఒక క్రియ. 2029లో సిస్టర్ MBA కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు తర్వాత MBA సిస్టర్ చేత 2029లో కంప్లీట్ చేయబడుతుంది అని కదా అర్థం రాదు. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఏమీ లేదు పర్ఫెక్ట్ అనగానే అన్నింటిలో కూడా బీన్ అనేటటువంటిది అదనంగా వస్తుంది. ఓకేనండి. సో ఈ ఉదాహరణ చాలు. ఇప్పుడు మనం కొత్త దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు వరకు టెన్స్ల ప్రకారం అయిపోయినాయి. మరి మీకు డౌట్ రావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కదండి, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ ఉంది కదండి, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ ఉంది కదండి, మరి వాటికి రాదా అంటే వాటికి రాదు. కష్టం వాటిని ఉపయోగించడం. అంటే 12లో మనం ఎన్ని చూసినప్పుడు 3 3 9 చూసాం. సరే, ఇంకొక సబ్జెక్ట్లెస్. సబ్జెక్ట్ ఉండదు. సహజంగా యాక్టివ్ వాయిస్ మనం ప్యాసివ్లోకి మార్చాలంటే కంపల్సరీగా 3 ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. కానీ సబ్జెక్ట్ లేకుండా ఉంటుంది. మరి వాటిని ఎలా చేయగలుగుతాము? యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ చేయాలంటే కంపల్సరీగా ఉండవలసింది ఆబ్జెక్ట్.
ప్లస్ వెర్బ్. అది వెర్బ్ లేకుండా వాక్యాలు అవ్వు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందో, సబ్జెక్ట్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు వరకు సబ్జెక్ట్ వరకు ఆబ్జెక్ట్ చూసాం మనం. ఆ బై పెట్టాం. మీకు ఇంకో డౌట్ రావు, బై అనగానే ఈ సబ్జెక్ట్గా అవతలేదు కదండి వెళ్ళాను. అదేదో చూద్దాం. సబ్జెక్ట్లెస్. సబ్జెక్ట్లెస్ అంటే చూడండి, క్లోజ్ ద డోర్. ఇక్కడ క్లోజ్ అనే వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ద డోర్ అనేది ఉంది. ఇక లేనిదే అంటే సబ్జెక్ట్ లేదు. మరి దీన్ని మనం ఏం చేయాలి? ఆ రూల్స్ దీనికి వర్తించబడవు. ఇదివరకు ఆబ్జెక్ట్ని సబ్జెక్టు, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్, సబ్జెక్టే లేదు కదా, దీని మళ్ళీ ఆబ్జెక్ట్లోకి అక్కడ తీసుకెళ్తాం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలాంటి వాటికి కంపల్సరీగా లెట్ అనేది పెట్టుకోవాలండి. అది సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. క్లోజ్ ద డోర్ వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ లేదు కనుక అప్పుడు లెట్ పెట్టుకోవాలి. లెట్ అంటే సబ్జెక్ట్ స్థానంలో లెట్ అని పెట్టాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఇక్కడ రాసుకుంటాం మనం సబ్జెక్ట్ స్థానం. లెట్ ద డోర్. మరి బీ ఫార్మ్ ఏది వస్తుందంటే బిఈ బి ఒక్కటే వస్తుంది వీటన్నిటికీ. లెట్ ద డోర్ బీ. క్లోజ్ యొక్క మూడో రూపం రాయండి, క్లోజ్. ఇక బైలు బీలు ఏముండదు. లెట్ ద డోర్ బి క్లోజ్. క్లోజ్ ద డోర్, తలుపు ముయ్యి. ప్యాసివ్లో మార్చేటప్పుడు తలుపు ముయ్యబడనివ్వు అని కదా అనేది. అర్థమైందండి? సో ఇలా సబ్జెక్ట్ లేనటువంటి వాటికి ఫస్ట్ మనం కంపల్సరీగా లెటర్ పెట్టుకోవాలి సబ్జెక్ట్ స్థానంలో. ఇప్పుడు డోర్ అనేటటువంటి దాన్ని దీనికి సపోర్ట్గా, ఇది సబ్జెక్ట్ అనుకోండి, మొత్తం ఇదంతా సబ్జెక్ట్ అనుకోండి. తర్వాత బీ ఫారం కింద ప్యాసివ్లో కంపల్సరీ ఏదో ఒక బీ ఫారం ఉండాలి. ఇక్కడ బిఈబి అనేటటువంటిది కంపల్సరీగా వస్తుంది. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపంతో రాసేస్తాం, క్లోజ్డ్ అయిపోద్ది. ఇక్కడ బై లేదు, బీ లేదు. బై ఉండాలంటే ఇక్కడ ఎవడో ఉండాలి కదా, ఇక్కడ ఎవడో లేడు. క్లోజ్ ద డోర్, తలుపు మూసేవాడు ఎవడో తెలియట్లే, అలాంటి వాడు బై పెట్టలేం మనం. ఈ విధంగా మనం సబ్జెక్ట్ లేనటువంటి వాటికి మనం ప్యాసివ్లో చూద్దాం ఇంకొన్ని ఉదాహరణ. కిల్ ద టైగర్. మనం ఏదో అడవికి వెళ్ళాం ఎవరితోటో, ఫారెస్ట్లో ఎవడో ఉండే, కిల్ ద టైగర్, మీద పడితే దాన్ని ఉపేక్షించకండి, చేతులకు గన్ ఉంది కదా, కిల్ ద టైగర్, చంపండి అన్నాడు. సో ఇక్కడ ఏమి లేదు, కిల్ వెర్బ్తో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ లేదు ఇక్కడ. ఇది ఆబ్జెక్టు. ఓహో, సబ్జెక్ట్ లేనటువంటి వాటికి ఫస్ట్ రూల్ ఏంటండి, లెట్ అనేటటువంటిది సబ్జెక్ట్ స్థానంలో పెట్టుకోండి. దాన్ని సపోర్ట్ చేస్తూ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ మనం ఇక్కడ సబ్జెక్ట్గా రాసుకోవాలి. లెట్ ద టైగర్. ఓకే, కంపల్సరీగా సబ్జెక్ట్ లేనటువంటి వాటికి మనం బీ ఫారం కింద బీ పెట్టుకోవాలి. చూడండి, యాక్టివ్ ప్యాసివ్లో కంపల్సరీగా బీ ఫారం ప్రతి దాంట్లో ఏదో ఒకటి వస్తుంది కనుక ఇక్కడ పెట్టాం. లెట్ ద టైగర్ బీ. కిల్కి మూడో రూపం కిల్డ్. అయిపోయింది, సింపులే. ఇవి ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇస్తాడండి మనం కన్ఫ్యూజ్ చేయటానికి. ఎందుకంటే మనం ఒక మూడ్లో ఉండిపోతాం, సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉన్నది, దాన్నే మనం చేయగలము. ఇది ఇలా ఇచ్చాడు అనుకోండి, ఈ రూల్ తెలియకపోతే చాలామంది చెప్పరు, కానీ కొంతమంది చెప్తారనుకోండి, ఓహో ఇందులో సబ్జెక్ట్ లేదు, ఎలాగ దీన్ని చేయటం, సో వదిలేస్తారు. అలాగే తప్పు అని అంటారు. పేపర్ ఇచ్చినోడే తప్పు అంటాం మనం. కిల్ ద టైగర్ దేని రేట్లేదు, ప్యాసివ్ ఎలా చేస్తాం సబ్జెక్ట్ లేకుండా అని అనుకుంటాం, కానీ ఇది రూలు. ఓకేనా? కొన్ని కొంచెం క్లిష్టమైనవి ఉంటాయి, అది చూద్దాం ఎలాగుంటుంది. ఇది చూడండి, చాలా సింపుల్గా ఇప్పుడు దాకా చెప్పిన రూల్స్ని వర్తింపజేద్దాం అనుకుంటాం, కొంచెం జాగ్రత్త చేయాలి ఇది. ఎందుకంటే ఇందాక ఎవరితో చెప్పాడు, క్లోజ్ ద డోర్, తలుపు మొయ్యి, పులిని చంపు అన్నాడు. కానీ ఇక్కడ చూడండి, షట్ వెర్బ్, యువర్ మౌత్,
యువర్ అనేటటువంటిది ఏంటంటే రిఫ్లెక్స్ ప్రొనౌన్. షట్ యువర్ మౌత్, నీ నోరు మూసుకో. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది వెర్బ్, యువర్ మౌత్ ఆబ్జెక్ట్. మామూలుగా ఇదే సబ్జెక్ట్ వెర్బ్ లేదు, సబ్జెక్ట్ లేదు కదా ఇక్కడ, లెటర్ పెట్టేద్దాము. లెట్ యువర్ మౌత్ బి. ఈ షట్ యొక్క మూడో రూపము షట్టే. లెట్ యువర్ మౌత్, నీ యొక్క నోరు మూయబడని అంటే నువ్వు నోరు మూయని. కానీ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటుంది, కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు మాత్రం నోరు మూయరా అన్నాడంటే ఏంటి, ఎదురుకుండా నిన్ను చూసే కదా, ఆయన ఏమో నా నోరు మూయమని నాన్నగారు ఆర్డర్ చేశారని కదా వస్తుంది. అంటే ఎక్కువగా రాదు ఇది, మామూలు రూల్స్ ప్రకారం ఇది కరెక్టే. అప్పుడు ఏం చేయాలి మనం, లెట్ మై మౌత్ బి షట్. ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్. ఈ యాక్టివ్లో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏంటంటే బాబు అని తలనొప్పి అనుకున్నారు అనుకోండి, ఇదే రాసి వదిలేయండి, ఇది వద్దు మాట్లాడేటప్పుడు. నోరు మొయ్యి అని, నోరు మొయ్యిరా అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు మనం రాసినప్పుడు రూల్ ప్రకారం లెట్ యువర్ మౌత్ బీ క్లోజ్డ్ అని అంటాం. కానీ నిన్న అన్నారు ఆయన లెట్ మై మౌత్ బీ షట్. ఆ విధంగా మనం అంటే కొంచెం డిగ్రీ ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి క్లిష్టమైనది ఇస్తాడు. సహజంగా రూల్ ఇలా ఉంది కదా, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, సో లెటర్ పెట్టుకున్నాము, యువర్ మౌతే పెట్టుకున్నాము. బి షట్, లెట్ యువర్ మౌత్ బి షట్, నీ యొక్క నోరు మూయబడినాయి. చెప్పినోడు కూడా అదే అన్నాడు, నువ్వు అదే అంటే ఎలాగా, నోరు మీరా అని తండ్రి అన్నాడు, నోరు మీరా అని కుమారుడు అంటే ప్రయోజనం ఏంటి, ఓ నాన్నగారు నా నోరు మీమని తిట్టారు అని కదా రావాల్సింది. సో లెట్ మై మౌత్ బి షట్. ప్రస్తుతానికి ఇది వద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతారు. రూల్ ప్రకారం ఇది ప్రకారం. సో ఈ విధంగా మనం ఈరోజు ఏది సబ్జెక్ట్లెస్ యాక్టివ్ని ప్యాసివ్లోకి మార్చడానికి కావలసినటువంటి రూల్స్ మనం చూసాము. ఇచ్చిన దాంట్లోనే ఎప్పుడైతే మీకు వెర్బ్తో వాక్యం ప్రారంభించబడదో, ఇప్పుడు అది చూడండి, ఇదే పదాన్ని ఇలా పెట్టాం, పుట్ ఇన్ ద గార్డెన్, తోటలో పెట్టు. చూడంగానే ఓహో పుట్ వెర్బ్ ఉంది, ఈహో ఇది ఆబ్జెక్ట్ ఉంది, ఎటు లేదు సబ్జెక్టే కదా, సో లెట్ పెట్టేస్తాం. ఇన్ ద గార్డెన్ అని పెడతామా, ఇక్కడ పుట్ వెర్బ్ ఉంది, ఇన్ ద గార్డెన్ ఆబ్జెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఎప్పుడు ఇస్తాడంటే కరెక్ట్ సెంటెన్సెస్లో ఇస్తాడు. ఇది రైటా తప్ప ఏది కాదు, ఇలా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కదా. సో కంపల్సరీగా సహజంగా ప్యాసివ్ వాయిస్ రావాలంటే కంపల్సరీగా వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఇన్ ద గార్డెన్ ఎప్పుడైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ కాదు. ఇది ఎలాగంటే మాకు ఆబ్జెక్టో కాదు ఎలా తెలుస్తుంది, ఎప్పుడైతే ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చిందో కాదు. ఇప్పుడు వరకు చూసినట్లలో ఇన్ కానీ ఎట్ట కానీ ఫర్ కానీ ఫ్రమ్ కానీ ప్రిపోజిషన్ అని వచ్చాయా, రాలేదు కదా. వెర్బ్ తర్వాత డైరెక్ట్గా వచ్చేయాలి ఆబ్జెక్ట్, అప్పుడే మనం దాన్ని చేయగలుగుతాం. అంతేగాని దీన్ని మనం చేయలేం. సో ఈ విధంగా ఈరోజు మనం ఎన్ని చూసామండి యాక్టివ్ పాసివ్ వాయిస్లో. పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ చూసాం, పాస్ట్ పర్ఫెక్ట్ చూసాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటుంది. హ్యాజ్ ఉంటే ప్రజెంట్, హ్యాడ్ ఉందనుకోండి పాస్ట్. ఆల్రెడీ పర్ఫెక్ట్లో మూడో రూపం ఉంటుంది కనుక ఏ వెర్బ్ పెట్టాలనే డౌటే ఉండదు మనకి. కాకపోతే పర్ఫెక్ట్కి అదనంగా మనం ఏం చేసుకోవాలి, బీన్ అనేది చేసుకోవాలని చెప్పుకున్నాం, పెట్టుకుంటే అయిపోతుంది.
ఇంకొకటి చూస్తాం మనం సబ్జెక్ట్ లేనివాడు. సబ్జెక్ట్ లేనివాడు కళ్ళు మూసుకొని లెక్క పెట్టేయండి. ఆబ్జెక్ట్ ఉంటుంది. లేకపోతే చేయలేము. ఆబ్జెక్ట్‌ని పెట్టు. ఈ వెర్బ్ యొక్క మూడో రూపం పెట్టేయటం. లెట్ ద డోర్ బి క్లోజ్డ్. లెట్ యువర్ మౌత్ బి అనేటటువంటి బీ ఫార్మ్ ఒకటి వస్తుంది. అదనంగా అది చూసుకోండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. రేపు ఇంకొక రెండు చూసి మనం ఇంకొక రెండు ఉన్నాయి. ప్రశ్నలకి ఎలా చేయాలి, డబుల్ ఆబ్జెక్ట్స్ వస్తే ఎలా చేయాలి, ఈరోజు అవద్దు కనుక రేపు అవి చూసి యాక్టివ్ పాసివ్ వాయిస్ని కంప్లీట్గా మనం తర్వాత వీటిని వాక్యాల్లో ఎలా ఉపయోగించాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, share to your friends, view all the video. Don't forget about super thanks. Thank you.